ఓం శ్రీ సాయిరాం. ప్రబోధ 18. అధ్యాపకులు మార్గదర్శకులు. భవిష్యత్తుకు రాచబాట వేయువారు విద్యార్థులు. మానవజాతి యొక్క గౌరవము గాని, శక్తి సామర్థ్యములు గాని ఉపాధ్యాయుల గుణముపైనే ఆధారపడి ఉంటవి. మానవత్వమునకు గుణమే గీటురాయి. గుణమును పోషించే నిమిత్తము తమ విద్యను, జ్ఞానమును వినియోగించి విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకొని పోవుటకు అధ్యాపకులు తగిన ప్రయత్నం చేయాలి. సాంఘిక జీవితానికి సర్వోన్నతిని కలిగించేది గుణము. మానవత్వమునకు మొగ్గను తొడిగేది గుణము. అన్నము నిమిత్తము కాక ఆదర్శము నిమిత్తమై జీవించుటమే గుణము. గుణము లేని జీవితము దీపము లేని గుడి వంటిది, చెల్లని రూపాయి వంటిది, దారము తెగిన గాలిపటము వంటిది. ధన నిమిత్తమే అధ్యాపకుడు బోధన సలపడము, ఉద్యోగ నిమిత్తమే విద్యార్థులు విద్యనభ్యసించడము సరి అయిన పద్ధతి కాదు. విద్యార్థి యొక్క ఔన్నత్యమును, అభివృద్ధిని ఆశించి తన కర్తవ్యమును గుర్తించి వర్తించడమే అధ్యాపకుని పని. మానవత్వాన్ని వికసింపజేసుకుని సామాజిక సేవయందు గాని, దివ్యత్వమందు గాని మార్గదర్శకుడైన వాడు విద్యార్థి. మానవత్వమునకు ముఖ్యంగా 3 కరణములున్నవి: మనస్సు, మాట, నడత. ఉపకారమునకు గాని అపకారమునకు గాని మనస్సే మూల కారణం. ఉన్నత స్థితికి గాని అధోస్థితికి గాని, దుఃఖమునకు గాని ఆనందమునకు గాని మనస్సే మూల కారణం. అందుకే మన ఏవా మనుష్యాం కారణం బంధమోక్షయ అన్న నుడి. మనస్సు అంటే ఏమిటి? సంకల్ప వికల్పాత్మకం మనః అని మనాత్మనః అని అన్నారు. మనము చేసేదే మనస్సు. మనస్సునందు 2 విధములైన తలంపులు జరుగుతూ ఉంటాయి. ఒకటి ఆలోచన, రెండవది మానసిక సంభాషణ. మన సమస్యలను పరిహారము గావించుకునే స్థితిని పొందేవి ఆలోచనలు. సమస్యలను మరింత అభివృద్ధి గావించి మానవుని అనేక విధములైన పెడమార్గములను పట్టించేవి మానసిక సంభాషణలు. అట్లు అవి 2 భిన్న భిన్నములుగా ప్రవర్తిస్తున్నవి. ఈ మానసిక సంభాషణలలో పరుల దూషణములను, చెడ్డను, పరిస్థితిని ప్రవేశపెట్టుచున్నాం. మనకున్న అనారోగ్యమునకు, త్వరలో ప్రవేశిస్తున్న వృద్ధాప్యమునకు, సమస్త దుఃఖములకు ఈ మానసిక సంభాషణలే మూల కారణం. ఇవి మనస్సునందు కారుమబ్బుల వలె చీకటిని కమ్ముచున్నవి. ఈ సంభాషణలు పెరిగి పెద్దవై మానవత్వమును కూడా మరిపింపజేయుచున్నవి. జాగ్రత్తావస్థయందు అనుభవించిన సంభాషణ స్వప్నావస్థయందు కూడా ప్రారంభమవుతున్నందున నిద్రలోని మానసిక విశ్రాంతిని కోల్పోయి బాధలను, దుఃఖములను, విషాదములను అరికట్టుకోలేని బలహీనులమైపోవుచున్నాము. వాటి వలన లభించే ఫలితమేమాత్రమూ లేదు. ఏ మానవుడు మానసిక సంభాషణలను స్తంభింపజేసి విశ్రాంతి నందుకోగలుగునో అట్టి మానవుడే పరిపూర్ణ మానవుడు. మానసిక సంభాషణలను అరికట్టే సాధనలను ఉపనిషత్తులు తెలుపుతూ వచ్చాయి. మొట్టమొదట సాధన ప్రాణాయామం. ప్రాణాయామం అనగా ఒక కసరత్తు కాదు, లేక భయంకరమైన సాధన కాదు. గాలిని పీల్చడం పూరకము, గాలిని విడవడమే రేచకము. ఈ రెండింటి మధ్యలో గాలిని నిలబెట్టడమే కుంభకము. ఈ పూరక, రేచక, కుంభకముల మధ్య మనస్సును ఏకాగ్రపరచాలి. మనసునందు ఎవరో లోనకు వెళ్తున్నారు, ఎవరు బయటికి వెళ్తున్నారు అని ప్రశ్నించుకోగా మానసిక సంభాషణలు తరిగిపోతాయి. ఈ విధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసముల గమనమునందు మనస్సును ప్రవేశపెట్టిన మానసిక బలము చేకూరుతుంది. రెండవ సాధన నిర్విరామ కర్మాచరణము. పరోపకారముతో
ప్రజాసేవతో కూడిన కర్మలనాచరించవలెను. పవిత్ర కార్యములందు మనస్సును ప్రవేశపెట్టినప్పుడు మానసిక సంభాషణలు తగ్గుటకు అవకాశమున్నది. భారతీయులు ప్రాచీన కాలము నుండి శ్రవణ మనన నిధిధ్యాసనలను జపతపములను కేవలము ముక్తి నిమిత్తము నియమించలేదు, మానసిక సంభాషణలను అరికట్టే నిమిత్తమని బోధిస్తూ వచ్చారు. ఆ సంభాషణలను అరికట్టినప్పుడే నిర్మల మనస్సు చేత మహత్తర కార్యములను చేపట్టి సాధించవచ్చును. అప్పుడే మనము బోధించు విషయములందు, గమనించే విషయములందు పరిశుద్ధత ఏర్పడుతుంది. ఇంకా రెండవ కరణము వాక్కు. ఇది మహాశక్తివంతమైనది. ఒక మనిషికి మనము దుఃఖకరమైన, ఆందోళనకరమైన విషయాన్ని తెలిపినప్పుడు బలహీనుడవుతాడు, నిలువుగా కూలిపోతాడు. ఈ మాట విన్నంతనే తన శక్తినంతటినీ కోల్పోతాడు. ఒక్క మాటనే శక్తినంతటినీ జుర్రుకుంటున్నది. మంచి మాటను గాని, ఆనందకరమైన మాటను గాని చెప్పినప్పుడు ఆ మనిషికి ఏనుగంత బలము చేకూరుతుంది. బలమును చేకూర్చున్నది గాని, నిర్వీర్యుని గావించున్నది గాని మాటయే. మాటకు ఖర్చు లేదు, విలువ ఎక్కువ. మాటను మనము అదుపులో పెట్టుకోవాలి. మాటలను ఉపయోగకరమైన కార్యములో, పరిశుద్ధ మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మహత్తరమైన శక్తిని చేకూర్చుకోగలుగుతాం. పూర్వీకులు మౌనము ద్వారా మాటల ధోరణిని అణగదొక్కుతూ వచ్చారు. మానసికముగా భగవంతుని అంతర్దర్శనము, మాటలతో బహిర్దర్శనము కలిగించుకొనగలిగినప్పుడు మన తెలివితేటలను, మన ఏకాగ్రతను పోషించుకున్న వారమవుతాం. కనుక మనస్సును, మాటను పరిశుద్ధము చేసుకొనడానికి మానవుడు ప్రయత్నం చేయాలి.